ఓకేనా. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడు, ప్రజా గాయకుడు దరువు అంజన్న తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడి మొత్తం తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. అట్లాంటి దరువు అంజన్నను నిన్న రాత్రి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంలో రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ దాంట్లో అన్యాయం చేసిననే కారణంతో నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక నిరసన ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో రాత్రి 11 గంటల నుంచి అదృశ్యమైన విషయం అందరి దృష్టికి రావడం జరిగింది. ఈ విషయాన్ని దరువు అంజన్న ఇప్పటి వరకు ఎక్కడున్నాడో, తనకి ఏమైంది, ఎలాంటి ఆపదలో ఉన్న విషయం పట్ల ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి ఇప్పుడే ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా, తెలంగాణ విద్యార్థి జేఏసీగా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దరువు అంజన్నను కిడ్నాప్ చేసినట్టు, దరువు అంజన్తో చివరిగా మాట్లాడినట్టు, రసమయి బాలకిషన్కు దరువు అంజన్నకు మధ్య వాగ్వాదం జరిగినట్టు మాకు స్పష్టమైన సమాచారం ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు వెంటనే ఈ విషయం పట్ల స్పందించి మీపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా దీని గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇలా కళాకారులను ఆదుకుంటాం, కళాకారులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాయి. ఇలా ప్రభుత్వం ఇలా కళాకారులను కిడ్నాప్లు చేయడానికి తెరలేపడాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా, తెలంగాణ విద్యార్థి జేఏసీగా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.